నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈ రోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్య వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇంటింటికి వెళ్లి చెప్పండి రుణమాఫీ చేశామని, ఊరూర పండుగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి రూపాయలు 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనుకబడ్డాం. PCC నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ అంటూ వార్త. ఇది మంచి న్యూస్, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ తెలంగాణ పీపుల్. మంచి న్యూస్. ఈ రోజు నుంచి రుణమాఫీ, ఈ రోజు 1,00,000 రూపాయలు రుణాలు ఈ రోజు సాయంత్రం లోపు అకౌంట్ లో పడిపోతాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన లిస్ట్ అవుట్ కూడా అయిపోయింది, అందరికి వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. దాన్ని పెద్ద పండుగలా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించిన సందర్భం. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు. ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 2.5 లక్షల కోట్లు, కేంద్ర గ్రాంట్లు రుణాలు రూపాయలు 60,000 కోట్లని అంచనా, 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అంటూ ఇంకో వార్త కనబడుతుంది. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే అంటూ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్న సందర్భం. యూపీ భాజపాలో కలకలం, నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య, అధ్యక్షుడు భూపేంద్ర భేటీ అంటూ ఒక వార్త చూస్తున్నాం. వీధి కుక్కల బిడ్డపై తక్షణ చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జవహర్ నగర్ లో చిన్నారి మృతి ఘటన కలిసివేసిందని వ్యాఖ్య. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల కంటే ఏదన్నా శాశ్వత పరిష్కారం తీసుకుంటే బాగుంటది. మరి ఆ జవహర్ నగర్ అని కాదు, ఏ ఏరియాకి పోయినా కానీ హైదరాబాద్ లో ఈ కుక్కల బిడ్డ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఎంత అంటే అంత తీవ్రంగా. చాలా మంది భయపడి బైక్ల నుంచి పడుతున్న సందర్భాలు, దాన్ని కలిపే దాదాపు చాలా మందిని కుక్క కలుస్తున్నటువంటి సందర్భాలు, ఆ పిల్లలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న సందర్భాలు చాలా కుక్కలలో జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. దాని మీద ఏదైనా కంపల్సరీ అంటే శాశ్వత పరిష్కారం, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు, ఈ నెంబర్లు అనేది లిటిల్ కొద్ది తక్కువ కాలం చిన్న ప్రత్యామ్నాయం. IITలో, NITలో, IIITలో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ అంటూ శబాజ్ డాక్టర్ కొండలెక్కి భాగం దాటి ఆదివాసులకు వైద్య సేవలు, ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య అంటూ ఒక వార్త చూస్తున్నాం. జలవనరుల పరిరక్షణకే చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్నోపయోగం, IIT మద్రాస్ నిపుణుల సహకారం అంటూ ఒక వార్త. ఇది కూడా మన తెలంగాణలో కూడా రావాలి. చాలా చెరువులు, కుంటలు మనకు గురైనాయి. తెలంగాణ వ్యాప్తంగా చాలా చెరువులు, కుంటలు, చాలా కుంటలు ఉన్నటువంటి కుంటలు కూడా చాలా పోయినాయి. ₹1,00,000 రుణాలు మాఫీ నేడే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేరుగా 11.5 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నిధులు ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన ఆర్థిక శాఖ. రైతు వేదికల వద్ద సంబరాలకు ఏర్పడినట్టు ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. వీధి కుక్కల బీడపై జవహర్లాల్ వీధి కుక్కల్ని పట్టుకుంటున్న కార్పొరేషన్ సిబ్బంది. జవహర్ నగర్ వార్త, అక్కడ అబ్బాయి చనిపోయి అక్కడ వార్త వచ్చింది కాబట్టి ఆడ పట్టుకుంటారు, ఇంకో కాలనీ వదిలేస్తారు, ఇంకో కాలనీలో మళ్ళా పెడితే ఆ కాలనీలో పట్టుకుంటారు, ఇంకో కాలనీలో వదిలేస్తారు. ఈ సిబ్బంది చాలా దాంట్లో డ్రామాలు చేస్తారు చాలా. శబాజ్ డాక్టర్ గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి, DMHO దట్టమైన అడవిలో కర్రసాయంతో కాలినడకన ప్రయాణం అంటూ ఒక వార్త. మెయిన్ వార్తల నుంచి ఇంకో వార్త. ప్రాజెక్టుల నిర్మాణానికి మరో ₹11,000 కోట్లు కావాలి, ఆర్థిక శాఖను కోరుతాం. నెలాఖరులో సదర్మట్, ఆగస్టు 15న రాజీవ్ గాంధీ కాలువ ప్రారంభం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై 20న ఢిల్లీకి అధికారులు. నీటిపారుదల శాఖ సమీక్షల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. శాశ్వత అధ్యాపకులు వస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు 247, జూనియర్ కళాశాలకు 1,392 మంది. త్వరలో జూనియర్ ధృవపత్రాల పరిశీలన అంటూ వార్త కనబడుతుంది. PRC నివేదికను ప్రకటించాలి. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి PRC నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడే వార్త ఇక్కడ ప్రధానంగా ఉంది. 180 మంది విద్యార్థులు, ఒక్కరే టీచర్. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 7 తరగతుల్లో 180 మంది విద్యార్థులు. వారందరికీ బోధించే టీచర్ ఒక్కరే కావడం, అసలు దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇంత వార్తలు రెగ్యులర్ వస్తున్నాయి దీని మీద. 100 మంది టీచర్లు ఉన్నా కాడ, 100 మంది పిల్లలు ఉన్నా కాడ ఒక టీచర్ ఉంటేనే కూర్చుంటున్నాడు. ఒక్క పిల్లలు లేక, ఒక 2-3 టీచర్లు ఉన్న స్కూళ్ళల్లో పిల్లలు లేక 180 మంది విద్యార్థులు అంటే నాటే జోక్. అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 180 మంది విద్యార్థులు అంటే అప్పుడు ఖచ్చితంగా టీచర్లు నియమించాలి.
అట్లా నియమిస్తేనే ఆడ చదువుతుంటున్న పిల్లలకు న్యాయం జరుగుతుంది, ఇంకా కొంతమంది రావడానికి అవకాశం ఉంటది. కానీ 180 మందికి ఆ ఒకటే చెప్పాలంటే ఆ ఒకటో తరగతి చెప్తే రెండో తరగతికి లేరు, రెండో తరగతి చెప్తే మూడో తరగతికి లేరు, మూడో తరగతి చెప్తే నాలుగో తరగతికి లేరు. ఈడ 8వ తరగతి కూడా ఉండేదంట, కానీ 3 ఉపాధ్యాయులు ఉండేవారు అని చెప్పి తాజా బదిలీలు 2 వేరే పాఠశాలకు వెళ్ళిపోయారు, అని తీసేసిరట. దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి ఖచ్చితంగా. మహబూబ్ నగర్ న్యూస్ టుడే అంటూ ఒక వార్త. నారాయణపేట జిల్లా నాగనూరు మండలం మంగళపల్లి 180 మంది విద్యార్థులు ఒక్కరే టీచర్. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 7 తరగతుల్లో 180 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ బోధించే ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే. గత విద్యా సంవత్సరం ఈ పాఠశాలలో 8వ తరగతి కూడా ఉండేది. 220 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండేవారు. తాజా బదిలీలో 2 వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పాఠశాలకు ఇతరులను బదిలీ చేయకపోవడంతో అందులో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే రిలీవ్ చేయలేదు. ఈ క్రమంలో జూలై 6 నుంచి ఆ ఉపాధ్యాయురాలు సెలవులో వెళ్ళగా ప్రస్తుతం సరిత అనే ఉపాధ్యాయురాలు ఒక్కరే మిగిలారు. టీచర్ లేకపోవడంతో 8వ తరగతి చదివే 30 మంది విద్యార్థులు పక్కనే ఉన్న వట్వాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు టీసీ ఇచ్చి పంపించారు. ప్రస్తుతంలో ఒక ఉపాధ్యాయురాలు 7 తరగతులకు చెందిన 180 మందిని 3 గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సబ్జెక్ట్ ఎంత? ఆమెకు సంబంధించిన సబ్జెక్ట్ ఒక సబ్జెక్టు. ఆమె ఒక సబ్జెక్ట్ మాత్రమే బోధించగలుగుతుంది. మరి మిగతా సబ్జెక్టులకు టీచర్లు ఎట్లా? మరీ దారుణమైన పరిస్థితి. ఇట్లాంటి దాని మీద దృష్టి పెట్టలేదు. సంక్షేమం మీద పెట్టవచ్చు, కానీ ఈ విద్యా వైద్యం మీద పెడితేనే కదా. విద్యా వైద్యం మీద ఎప్పుడైతే ప్రభుత్వాలు పట్టించుకుంటాయో అప్పుడే సమన్వయం జరిగినట్టు. ఈ సంక్షేమ పథకాలు, ఈ పథకాలతోటి సరే అది ఒక ఎత్తు, ఈ విద్యా వైద్యం అనేది కూడా ఒక ఎత్తుగా భావించాలి గవర్నమెంట్స్. ఇట్లా ఒక టీచర్ 180 మంది విద్యార్థులు అంటే దాన్ని ఇచ్చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ అంటూ మంత్రి సీతాక సమక్షంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపడుతున్న నేరెళ్ల శారద గౌడ్ అంటూ ఒక వార్త. ఇక్కడ గంజాయితో చిక్కిన 9 మంది యువకులు 4 కిలోల మత్తు పదార్థం స్వాధీనం అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. రామోజీరావు జీవితాల్లో ప్రజాపక్షం అంటూ బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంలో చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ మరో 8 రోజుల్లో అంటూ ఒక ప్రధాన వార్త క్రీడా వార్త చూస్తున్నాం. కంపల్సరీ బంగారు పథకాలు కొట్టాలని ఆశిద్దాం. మనకు కూడా పొలం కబ్జా చేసిన మాఫియా కలెక్టరేట్ లో రైతు పొర్లుతండాలంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. మరొకరికి బదిలీ చేసేందుకు కుమార్తె ఆస్తి గారి కన్యాదానం ప్రశస్త్యం వివరించిన నీతాంబాలంటూ ఇంకో వార్త. ప్రియమైన భర్తకు ఇట్లు మీ మాజీ భార్య ఇన్స్టాల్లో దుబాయ్ యువరాణి విడాకులు అంటూ ఒక వార్త. ఉద్యోగం కోసం వెళ్తే గర్భ నిర్ధారణ పరీక్షలు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా, మధ్యంతర బెయిల్ వెలిదిపైన కూడా అంటూ యూపీ భాజపాలో కలకలం. నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య అధ్యక్షుడు భూపేంద్ర భేటీ. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. వీడని ట్రంప్ హత్యాయత్నం మిస్ట్రీ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. నమస్తే తెలంగాణ వార్త చూసుకున్నట్లయితే కుట్రదారులకు చెంపపెట్టు, రాజకీయాల్లో పక్ష సాధింపులకు చోటు లేదు, పాల్లో వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనే ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై టీఆర్ఎస్ నేత కె తారక రామారావు అంటూ యూపీ బీజేపీలో అసమ్మతి. సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాల చిచ్చు. రాజీనామాకు సిద్ధపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఉప ఎన్నిక రూపంలో త్వరలో మరో సవాల్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. జన్మలు కాంగ్రెస్ కు ఓటే, రేవంత్ కబడ్దార్, మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం, నిరుద్యోగి ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమైంది, స్టూడెంట్స్ తో పెట్టుకుంటే ఏమైతుందో త్వరలోనే తెలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్ లో విడుదల. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, సగటున రోజుకు 70 దాడులు, రేపిస్తో సగటున 2 మృతి. 206 రోజుల్లో 239 గంటల్లో 7 నెలల్లో 15 మంది మృతి వార్త. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృతి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అభ్యర్థుల డిమాండ్లపై తర్జన గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా. అదనపు పోస్టులపై తేల్చని సర్కారు. నిరుద్యోగులపై కొలిక్కిరాని చర్చలు విభజించి వేర్వేరు హామీలు. నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు. కొనసాగుతున్న పోరు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. 7 లక్షల రుణం మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి 6,098 కోట్లు.
11.42 లక్షల మంది రుణ విముక్తి ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు, రైతు వేదికలో సంబరాలకు ఏర్పాట్లు, రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన, 3 విడతల్లో రుణమాఫీ. రేవంత్ నిద్రలేని రాత్రులు గడిపాం బట్టి అంటూ మరొక వార్త. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల, పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా, రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలేవి, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, టీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇంకా రుణమాఫీ పైన కామెంట్ చేయలేదు, ఎందుకంటే అది మంచిది. సరే, కొంత రైతులకు ఊరటనిచ్చే అంశం కాబట్టి. 12 మంది నక్సల్స్ మృతి, గడ్చిరోలి బార్లు భారీ ఎన్కౌంటర్, ఎస్ఐ ఇద్దరు జవాన్లకు గాయాలు, పోలీసులకు ₹51 లక్షల రివార్డ్ అంటూ ఒక వార్త. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం, టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు, వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు, అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించాం, రుణమాఫీపై సర్కార్ కొత్త జీవో ఇవ్వాలి, పటాన్చేరు మీడియాతో హరీష్ రావు కార్యకర్తలు అండగా ఉంటామని భరోసా అంటూ ఒక వార్త చూస్తున్నాం. డేంజర్ డాగ్స్, ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు అంటూ ఒక పెద్ద కథనం ఇక్కడ ఉంది. ఇక్కడ కుక్కల దాడిలో బాగా మృతి, అక్కడ కార్పొరేషన్ ముందు ధర్నా చేస్తున్న. బీసీ సంక్షేమానికి ₹2 లక్షల కోట్లు కేటాయించాలి, ఎంపీసీ సంఘాల సమితి కో కన్వీనర్ కొండూరు అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఆంధ్రజ్యోతి అయిపోయిన ఆంధ్రజ్యోతిలోని ప్రధాన వార్తలు చూద్దాం. పట్టుదల మాఫీ, నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో ₹7,000 కోట్లు, ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్ అంటూ ఒక వార్త కనబడుతుంది. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ, ఆల్మట్టికి భారీగా వరద, నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్ల విడుదల, శ్రీశైలానికి 3,585, సాగర్కి 21,481 క్యూసెక్లు, గోదావరికి కొనసాగుతున్న వరద, భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, ఇందూరు ములుగు జిల్లాలో భారీగా, నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ, నేడు రేపు అతి భారీ వర్షాలు అంటూ ఒక ప్రధాన వార్త వర్షాల గురించి ఇక్కడ చూస్తున్నాం. స్థానిక కోటాపై వెనక్కి, కన్నడిగులకు రిజర్వేషన్లపై భారీ రగడ, కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం, ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన, రాజ్యాంగ వ్యతిరేక బిల్ ఫైన్, ఐటీ కంపెనీలు బెదిరించేలా ఉంది, అసోచాం, కంపెనీలు తరలి వెళ్లే ముప్పు, నాస్కాం, నిపుణులతో చర్చిస్తాం మంత్రి పాటిల్, బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా, సీఎం సిద్ధరామయ్య ట్వీట్ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. నేటి నుంచి డిఎస్సి, ఆగస్టు 5 వరకు పరీక్షల్లో మొత్తం పోస్టులు 11,062, 2,70,000 మంది అభ్యర్థులు అంటూ ఒక వార్త. సింగరేణిలో ఇద్దరు కార్మికుల సజీవ సమాధి, మరమ్మతు చేస్తుండ కూలీల మట్టి, మరో 2 గాయాలు, రామగుండం 3 డివిజన్ ఓసిపి 2లో ఘటన అంటూ కిషన్ రెడ్డి విచారం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. మోసం, బదిలీ తప్పేందుకు ఆఫీసర్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు, ఒక సంఘం నుంచి ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు, ఆ యూనిట్కి అస్సలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు, అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా, ₹2 కోట్ల మేర వసూళ్లు, నేడు నుంచి శాఖల్లో బదిలీలు అంటూ ఒక వార్త. మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు ఏం యాక్షన్ తీసుకుంటారు, మరి కొంత అవకతవకలు జరిగినట్టుగా కనబడుతుంది. 2,600 ఉద్యోగులకు 20,000 మంది కొలువు వేటలో తొక్కిసలాట, ముంబై విమానాశ్రయం వద్ద ఘటన, నిరుద్యోగం రికార్డులు బద్దలు, ప్రియాంక, ప్రజావాణి ఫిర్యాదుదారులకు ట్రాకింగ్, ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు, పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్ లో అప్పీల్కి వెళ్ళొచ్చు, అవకాశం కల్పించాలన్న ప్రభుత్వం, ప్రక్రియపై అధికారుల కసరత్తు అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తూ ప్రజావాణి మీద. ఆరోగ్యంగానే ఉన్న ఆర్నారాయణమూర్తి, ప్రజానాట్యుడు ఆర్నారాయణమూర్తి స్వల్పాస్వాస్థతో బుధవారం నిమ్స్ లో ఆసుపత్రిలో చేరారు. ఆయన ప్రత్యేక విభాగంలో ఉంచి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉండడంతో ఉద్యోగ గ్యాస్ట్రోఎంట్రాలజీ పరీక్షలను వైద్యులు చేసి ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించారు అంటూ ఒక వార్త. ఆర్నారాయణమూర్తి గురించి ఒక వార్త ఇక్కడ చూస్తాం. ఎందుకంటే మంచి నటుడు, నిస్వార్థ నటుడు. నిరసన రంగు, గ్రీన్ ఫీల్డ్ హైవేకు నిరసన రంగు, నాగపూర్ విజయవాడ హైవేకు భూములు ఇచ్చేయలేదంటూ ఒక వార్త. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొర్రా జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం.
రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ నిరంజన్ రెడ్డి గారు చెప్తూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంతవరకు నిద్రపోమంటూ ఇంకో వార్త చూస్తున్నాం. దాశరథి జయంత్యుత్సవాలను ఏడాదంతా జరపండి. ప్రభుత్వానికి కేవీ రమణాచారి విజ్ఞప్తి. ఆయన ఖైదీగా ఉన్న నిజామాబాద్ జైలు చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దాలి కిషన్ రావు అంటూ ఒక వార్తని ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాం.